వీడు మమ్మల్ని దాడి చేస్తుండు. ఇక వీడిని ఇంట్లో కట్టేసినాం. ఇది కత్తి. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రజలకి సేవ చేయాలనే బలమైన లక్ష్యంతో ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ఓ ఎస్ఐకి దురదృష్టం ఎదురైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు తన పదవీ కాలం ముగియడానికి మరో 5 నెలల సమయం ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ VRS తీసుకుని సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. గ్రామ అభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో ఆయన పోటీ చేశారు. అయితే కఠోరంగా శ్రమించినా చివరికి కేవలం 10 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అధికార పార్టీ మద్దతు, స్థానిక ప్రజల ప్రశంసలు ఉన్నప్పటికీ ఆయన విజయాన్ని అందుకోలేకపోయారు. వెంకటేశ్వర్లకి స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి స్వయంగా మద్దతు తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రెబల్గా నామినేషన్ వేసిన మరో అభ్యర్థి నాగయ్య చివరి క్షణాల్లో ఆధిక్యం సాధించి గెలుపొందారు. ఈ 10 ఓట్ల తేడా ఎస్ఐ వెంకటేశ్వర్లు భవిష్యత్తుని పూర్తిగా తారుమారు చేసింది. ప్రజాసేవ కోసం ఉన్నత స్థానాన్ని వదులుకున్న ఆయనకి ఈ ఓటమి నిరాశ కలిగించినప్పటికీ గ్రామానికి సేవ చేయాలన్న ఆయన పట్టుదలని, నిబద్ధతను మాత్రం గ్రామ ప్రజలు, ఆయన వర్గీయులు ప్రశంసిస్తున్నారు. ప్రజా జీవితంలో కొనసాగాలనే ఆయన సంకల్పం ముందు ఈ ఓటమి చిన్నదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నా పేరు పులి వెంకటేశ్వర్లు. మాది గుడిబండ గ్రామము, కోదాడ మండలము. నేను గత 37 సంవత్సరాల నుంచి కూడా కానిస్టేబుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఎస్ఐ హోదాకి వచ్చినాను. నేను ప్రస్తుతం కోదాడ టౌన్ PS లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు మా గుడిబండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సరే, నాకు సేవ చేయాలనే ఉద్దేశంతో, నా ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నా ఎస్ఐ పోస్ట్ కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని, నాకు ఇంకా సర్వీస్ ఉన్నా కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నా పుట్టినూరికి ఎంతో సేవ చేయాలని నా ఊరి గ్రామ ప్రజలందరి సహకారంతో నేను పోటీ చేయడానికి వస్తున్నానండి. నేను గతంలో మా డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటివరకు కూడా మా పై అధికారులు ఏది చెప్పినా కూడా వాడు చూసే తప్పకుండా వాళ్ళ మాటలను కానీ విధులను కానీ నేను చేసేవాడినండి. ఇప్పుడు కూడా నా ఊరి ప్రజలకు కూడా నేను ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడాలి, నేను పుట్టిన ఊరికి నేను ఏదో ఒకటి సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న కానీ సిసి రోడ్లు కానీ, మురికాలలో కానీ, ఊళ్ళో కానీ ఏ సమస్య ఉన్నా కూడా వీధి లైట్లు కానీ, పేద ప్రజలకి ప్లాట్లు కానీ, ఇల్లు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రజలకి సేవ చేయాలనే బలమైన లక్ష్యంతో ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ఒక ఎస్ఐకి దురదృష్టం ఎదురైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏంటి కాంగ్రెస్ అండదండలు ఉన్నా సరే ఎస్ఐ ఓడిపోవడం ఏంటి? కాంగ్రెస్ అండదండలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ చెందినటువంటి మరో అభ్యర్థి రెబల్ గా బరిలో దిగడంతో కూడా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందినటువంటి ఈ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగినా కూడా దురదృష్టం వెంటాడింది. కేవలం 10 ఓట్లతోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఇంకా 5 నెలల సమయం ఉంది వెంకటేశ్వర్లు తన పదవీ కాలానికి. ఈలోగానే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ప్రజాసేవలో అడుగుపెట్టడం జరిగింది. మొత్తానికి గ్రామానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా సంకల్పించే ఆయన VRS తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఈలోగానే అయితే బరిలో దిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఆయనకు మద్దతు తెలిపారు. అయినప్పటికీ కూడా విజయం దక్కలేదని చెప్పాలి. అక్కడ రెబల్ గా కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నటువంటి నాగయ్య అనే అభ్యర్థి చివరి క్షణంలో 10 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో వెంకటేశ్వర్ల ఏదైతే రాజకీయ భవిష్యత్తు తారుమారైందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రజాసేవ చేయాలని చెప్పేసి లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలినప్పటికీ కూడా గెలవకపోవడంతో కూడా కొంత వెంకటేశ్వర్లు నిరాశకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామ ప్రజలు మాత్రం ఆయన పట్టుదలను కొనియాడుతున్నారు. ఇప్పటి నుంచైనా కొంత గ్రామంలో ఉండి ముందుకుంటూ గ్రామానికి సేవ చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లోనైనా విజయం దక్కుతుందని చెప్పేసి కూడా ఆయనకు ఊరడించే ప్రయత్నం అయితే గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా కొంత నిరాశ చెందినప్పటికీ కూడా గ్రామంలో ఉంటూ తాను వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని చెప్పేసి కూడా ఆత్మవిశ్వాసంతో వెంకటేశ్వర్లు చెప్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. సీతారామరాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాము. నిన్న జరిగిన 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగి T20 మ్యాచ్ని తలపించాయి. ఓటింగ్ అనంతరం